హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నానండి. మరియు జియాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నా. రీసెర్చ్ టాపిక్ కూడా గ్రౌండ్ వాటర్ అండి. ఈరోజు ఈ చిన్న వీడియోలో నేను రైతులు భూగర్భ జలం పెంపు డెవలప్ చేసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి నేను చెప్తున్నా అండి. పూర్వం మనకి ఇంకుడు గుంతలు అనేవి ఉండేవి, పొలాల్లో లేదా చిన్న చిన్న కుంటలు అలాంటివి ఉండేవండి. సో దాని ద్వారా వర్షం ద్వారా వచ్చిన నీరు అందులో స్టోరేజ్ అయ్యి అక్కడ పొటెన్షియల్ వాటర్ పొటెన్షియల్ భూగర్భ జలం ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి అలాంటి ఇంకుడు కుంతలు కానీ పొలాల్లో కానీ కుంటలు అలాంటివి ఏమీ లేవండి. సో దానివల్ల ఏమవుతుందంటే వర్షం నీరు అంతా వెళ్ళిపోతుంది, ఒక చోట కాన్స్టెంట్గా మనకి స్టోరేజ్ అవ్వడం లేదు. సో దీని ద్వారా కూడా వాటర్ భూగర్భ జలం అనేది చాలా తక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అదంతా కాలువలు, నదులు వీటి ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఒక చోటే మనకి కాన్స్టెంట్గా ఉండాలి, వాటర్ స్టోరేజ్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకి బోర్ డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఈల్డ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది.